సమాజంలో రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువైపోతోంది. సెలబ్రిటీలే కాదు, సామాన్యులు సైతం విడాకుల బాట పడుతున్నారు. పెళ్లిళ్లు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. అయితే విడాకుల సమయంలో భరణం చెల్లిస్తుంటారు. కోర్టు తీర్పులను అనుసరించి భరణానికి ఒప్పుకుంటూ ఉంటారు. కాగా ఓ భర్త మాత్రం తాను భరణం చెల్లించను అని చెప్పాడు. నా భార్య నెలకు 25,000 రూపాయలు సంపాదిస్తోంది, నేను భరణం చెల్లించను కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో విడాకుల భరణానికి సంబంధించి కేసులో బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది. మహిళ ఉద్యోగం చేస్తుంటే విడాకుల తర్వాత భర్త నుంచి ఆమెకు లభించే భరణాన్ని కోల్పోవడానికి ఇది ఒక ఆధారం కాదు అంటోంది. బాంబే హైకోర్టులో జస్టిస్ మంజుషా దేశ్పాండే ధర్మాసనం జూన్ 18న ఈ తీర్పునిచ్చింది. ఓ వ్యక్తి తన భార్యకు ప్రతి నెల 15,000 జీవనాధారం చెల్లించాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేశాడు. ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెకు 15,000 భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. కానీ తన భార్య ఉద్యోగి అని, ఆమెకు నెలకు 25,000 వస్తున్నాయని బాంబే హైకోర్టులో వాదించాడు. అందువల్ల ఆమెకు భరణం చెల్లించను అంటున్నాడు. తన జీతం నెలకు 1,00,000 రూపాయలని, తన భార్యకు ప్రతి నెల 15,000 ఇవ్వడానికి సరిపోదని ఆ వ్యక్తి అన్నాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రుల బాధ్యత తనదే అని కూడా పిటిషనర్ వాదించాడు. కానీ హైకోర్టు అతని వాదనలను అంగీకరించలేదు. మహిళ సంపాదిస్తున్నప్పటికీ అది ఆమె జీవనోపాధికి సరిపోదని ధర్మాసనం చెప్పింది. ఆ మహిళ తన ఉద్యోగం కోసం ప్రతిరోజు చాలా దూరం ప్రయాణిస్తుంది. ఆమె తల్లిదండ్రులు, సోదరుడితో నివసిస్తుంది. ఈ జీతంతో మంచి జీవితాన్ని గడపడం సాధ్యం కాదు అంది. ఆ వ్యక్తి తన భార్య కంటే చాలా ఎక్కువ సంపాదిస్తున్నాడు. అతని తండ్రికి 28,000 పెన్షన్ వస్తుంది. ఇది అతని తల్లిదండ్రులు అతనిపై ఆధారపడడం లేదని చూపిస్తోంది. దీని తర్వాత హైకోర్టు అతని పిటిషన్ను కొట్టేసింది.